ముందు మాత్రం నవ్వుల టాబ్లెట్ వేయడానికి ఒక ప్రాంక్ కాల్ చేస్తున్నాము, విని ఆనందించండి. హలో సార్, మీరేం చేయకూడదు, నేనే చేస్తాను. దీని బతుకు దొరికింది ఛాన్స్, ఇంకా నేనేం చేయను షోలో మొత్తం ఇదే చేసుకుంటుంది. అమ్మయ్యా వీడి నుంచి నాకు విముక్తి, విడుదల అన్నట్టు ఎంజాయ్ చేస్తా అనిపిస్తుంది నాకైతే. ఏ సార్, ఆ బ్రేస్లెట్ కి కూడా వచ్చింది విడుదల. పెట్టు, నేనేం చేసుకోకూడదు, నువ్వే పెట్టాలి. పెడతాను సార్, కానీ మాట్లాడాక. హలో హలో, నమస్కారం సార్. ఎంటీబీ ట్రైన్ హోస్టెస్ మాట్లాడుతున్నాను సార్. నేను మీరు లాస్ట్ టైం ట్రైన్ జర్నీ చేసినప్పుడు మీకు ఏమైనా ఇబ్బందులు కలిగాయా? మీరు? నేను ఎంటీబీ ట్రైన్ హోస్టెస్ ని మాట్లాడుతున్నాను సార్. మేము ఒక కొత్త ఏజెన్సీ స్టార్ట్ చేశాము. మేము ట్రైన్స్ లో కూడా ఎయిర్ హోస్టెస్ ని పంపిస్తున్నాం సార్. ఏజెన్సీనా? అవును సార్. ఏం ఏజెన్సీ? ఎంటీబీ ఏజెన్సీ సార్. మేము ట్రైన్ హోస్టెస్ ని సప్లై చేస్తూ ఉంటాం సార్. ట్రైనా? అవును సార్. సో మీరు లాస్ట్ టైం ట్రావెల్ చేసినప్పుడు ట్రైన్ లో మీకు ఎలాంటి ఇబ్బందులు కలిగాయో ఏమన్నా చెప్పండి సార్. దాన్ని బట్టి మేము రాసుకొని మా ట్రైన్ హోస్టెస్ కి ట్రైనింగ్ ఇస్తాం సార్. మరి చెప్పండి. మీరు లాస్ట్ టైం ట్రైన్ జర్నీ ఎప్పుడు చేశారు సార్? గుర్తులేదు, నేను 7th క్లాస్ లో చేసిన అంతే. 7th క్లాస్ లో. జనరల్ గా మీరు ఎక్కువగా ట్రావెల్ చేసే ఊర్లు ఏంటి సార్? ఏంటండి? ఎక్కువగా మీరు ట్రావెల్ చేసే ఊర్లు ఏంటి? ఏ ఊరు నుంచి ఏ ఊరికి వెళ్తూ ఉంటారు? ఎక్కువగా చెప్తాను, ఒక 1 year తర్వాత నేను బల్లార్లో తర్వాత అంటే. బల్లార్ టు దరూరి. ఇది ఏ రాష్ట్రం సార్? మాదే. అంటే తెలుగు రాష్ట్రాలేనా సార్ ఈ ఊర్లు? తెలుగు. ఓకే, ఎప్పుడు విననట్టుగా అనిపిస్తాను. ట్రైన్స్ ఉన్నాయా సార్? రైల్వే స్టేషన్స్ ఉన్నాయా? మాకు ఇక్కడైతే లేవండి. రైల్వే స్టేషన్స్ లేవు. అయితే మీకోసం మేము రైల్వే స్టేషన్స్ ఏర్పాటు చేస్తాం సార్. ట్రైన్ ట్రాక్స్ కూడా వేయిస్తాం సార్. దానిలో ట్రైన్స్ అరేంజ్ చేసి ట్రైన్ హోస్టెస్ కూడా అరేంజ్ చేస్తాం సార్. మీకోసము, మీ ఊర్లో ఉన్న వాళ్ళందరి కోసం సార్. ఆల్రెడీ మా ఊరికి టైం వచ్చిందండి. ట్రైన్ వచ్చేసిందా సార్? మరి ఇంకే సార్, కంగ్రాచులేషన్స్. క్లియర్గా ఉంది మీరు. ఏంటి సార్? ఏం లేదు. మీరేమండి? మాది హైదరాబాద్ సార్. హైదరాబాదా? అవును సార్. బాగుందా సార్? కొంచెం స్లోగా మాట్లాడండి, స్లోగా మాట్లాడండి. అంటే నేను చాలా ఫాస్ట్ గా మాట్లాడిస్తున్నానా సార్? చాలా ఫాస్ట్గా. అంటే మాకు కొన్ని లైన్స్ ఇస్తారు సార్, అవి బట్టి పట్టేస్తాం అనమాట. మేము టకటక అవే మాట్లాడుతూ ఉంటాము. రోజు అవే మాట్లాడేసరికి స్పీడ్ ఎక్కువైపోయి అట్లా స్పీడ్ గా మాట్లాడుతూ ఉంటాం సార్. ఐఎమ్ సో సారీ సార్. నేను కొంచెం స్లోగా మాట్లాడడానికి ప్రయత్నిస్తాను సార్. మీ పేరేనండి? నా పేరు కోమలి సార్. మీకు కోమల అని నచ్చితే కోమల అని పిలవండి, కోమలి అని నచ్చితే కోమలి అని పిలవండి. మీరు ఎలా పిలిచినా పిలుస్తాను సార్. కోమలా బాగుందా? ఇవాళ నుంచి నా పేరు మార్చుకుంటున్నాను సార్, కోమల అని. చెప్పండి సార్, ట్రైన్స్ లో మీరు ఎప్పుడైనా ఇబ్బందులు ఫేస్ చేశారా? ఆ ఇబ్బందులు ఏంటి? నేను నోట్ చేసుకుంటాను. పేపర్ పెన్ పట్టుకొని ఉన్నాను. చెప్పండి సార్, చేతులు నొప్పి వస్తున్నాయి. అవును. ఇప్పటి వరకు అయితే నాకే ఇబ్బందులు లేవు. సూపర్ సార్. ఎలాంటి సర్వీసెస్ ఇంకా ఎక్స్ట్రా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారో చెప్పండి, రాసుకుంటాను. అదే అండి, ఇప్పటి వరకు అయితే నాకు ఏ ఇబ్బంది లేవు. ఇప్పుడు ఏమన్నా జర్నీ చేస్తే ఇబ్బంది రావచ్చు అంటే. జర్నీ చేయండి సార్. ఒకవేళ ఇబ్బందులు కలిగితే నాకు మళ్ళీ ఫోన్ చేసి చెప్పండి సార్, ఇదే నంబర్ కి. ఇది నా పర్సనల్ నంబర్ సార్, నోట్ చేసుకోండి. పర్సనల్ నంబర్ అండి? అవును సార్. నాది నంబర్ కనబడదు, పెన్ను లేదు ప్రస్తుతం నా దగ్గర కూడా. అయ్యో సార్, అయితే నోట్ చేసుకోండి సార్, నేను నంబర్ చెప్తాను, గుర్తు పెట్టుకుని తర్వాత మళ్ళీ కాల్ చేయండి నాకు. ఒక్క నిమిషం ఉందండి. చెప్పండి మేడం. 77 320 77 మరి 77. మళ్ళీ 77 సార్, మళ్ళీ 3 మళ్ళీ 2 మళ్ళీ ఒక 1 మళ్ళీ 3 మళ్ళీ 2 మళ్ళీ ఒక్క 1 సార్, 0 కాదు ఇప్పుడు 1. 77 320 77 కరెక్ట్ సార్. మేము కాల్ చేస్తుంది మస్త్ టైం పాస్ నుంచి. నా పేరు కోమలి కాదు, నా పేరు కాజల్. ఓకే అండి, నాకు ఇప్పుడు నంబర్ చూసిన తర్వాత గుర్తొచ్చింది. గుర్తొచ్చిందా? ఫైనల్లీ గుర్తుపట్టావు అనమాట. సూపర్. నీ పేరేంటి? మురళి అండి. మురళి గారు, ఒక అందమైన అమ్మాయి మాట్లాడితే చాలా అండి, అది ట్రైన్ గురించో ఎయిర్ గురించో దేని గురించో లేకుండా నెంబర్ల దాకా వచ్చేస్తారా అండి? లేదండి, ఏది లేదులే. పొద్దున్నే అందరికి మంచిగా మహాభారతాన్ని వినిపించారు తెలుసా. మీరు ఎంత కక్కుర్తి అనేది క్లియర్ కట్ గా అందరికీ తెలిసింది కూడా మురళి గారు. ఆడుకుంటున్నారా? నేను కూడా ఆడుకుందామని.
నేనే కాదు ప్రాంక్ చేయడం, మీరు కూడా ప్రాంక్ చేయాలని చెప్పేసి ప్రయత్నించారు. తర్వాత నెంబర్ చెప్పినాక రియలైజ్ అయ్యారు అరే ఇది మస్తు టైం పాస్. నమ్మని చెప్పిన గుర్తుపట్టాను అంతే. వెరీ గుడ్. రెగ్యులర్ గా చూస్తుంటారు మస్తు టైం పాస్? చేస్తామండి. వెరీ గుడ్ అండి. ఎవరికైనా ఏమైనా చెప్పాలా? ఫ్రెండ్స్ వచ్చి అనిల్ ఓకే. ఆగండి సార్, మీరు ఏం చేయకూడదు, నేనే చేస్తాను సార్. మీ ఫ్రెండ్స్ అందరికి మా మస్తు టైం పాస్ ఎక్స్ప్రెస్ తరపు నుంచి స్పెషల్ గా ఈ ట్రైన్ హోస్టెస్ నుంచి హాయ్ నమస్తే అండ్ మీకు బాయ్ సార్. ఓకే అండి. యాత్రికర్ కృపయా ధ్యాన్ దే. ఇవాళ మస్తు టైం పాస్ లో నాకు ఎలాంటి పని పెట్టకుండా మొత్తం షోని దొబ్బేద్దామని ప్రయత్నిస్తుంది ఇవాళ గెటప్ స్పెషల్ ఉన్నటువంటి మన ట్రైన్ హోస్టెస్ కాజల్. దయచేసి గమనించగలరు. ఇప్పుడు ఏం చేయాలి? మీరు ఏం చేయకూడదు సార్, ఏం చెయ్యాలి అని కూడా అడగండి సార్. మీరు అలా కూర్చోండి, ఎందుకంటే మీరు రెస్ట్ తీసుకోవడమే మాకు కావాలి, మీ సుఖ ప్రయాణమే మాకు సుఖవంతం. నా సుఖమే మీరు కోరుకుంటున్నారా? మీ సుఖ ప్రయాణం కోరుకుంటాం సార్. ఓకే. నా సుఖ ప్రయాణం అంటే నేను సుఖంగా ఉంటే సుఖ ప్రయాణం జరుగుతుంది అంటే మీరు ఇండైరెక్ట్ గా నా సుఖాన్ని మీరు కోరుకుంటున్నారు. ధన్యవాదాలు. Direct గానే నా కోరుకుంటున్నాను సుఖాన్ని సార్. ఒక ట్రైన్ హోస్టెస్ కోరుకుంటుందంటే దానికి మించిన సుఖం ఇంకేం ఉంటుంది చెప్పండి.